భైరవ్ నాకైతే యావరేజ్ అనిపించింది అన్న. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉంది అండ్ అన్వాంటెడ్ కామెడీ ఉంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్కి అక్కర్లేదు, ఎందుకంటే సినిమా ఒక ఫ్లోలో ఒక యాక్షన్తో వెళ్తుంది. అలాంటి యాక్షన్ టైంలో ఇలాంటి కామెడీ అయితే అన్వాంటెడ్ అనిపించింది. అండ్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ముగ్గురు యాక్షన్ అయితే ఎరక్కొట్టేశారు. అండ్ సాయి శ్రీనివాస్ గారి పెర్ఫార్మెన్స్ నేను ఇప్పుడు ఈ రేంజ్లో చూడాల. ఆయనకైతే పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే గట్టి కంబ్యాక్ అని చెప్పొచ్చు ఆయనకి. అండ్ మనోజ్ అన్న ఎరగేస్తాడు సినిమాలో. మనోజ్ అన్న పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అండ్ ఆడుతూనే ఉన్నాడు. ఏం వాడకం అయ్యా సినిమా అనే రేంజ్లో చూపించారు ఆయన్ని. ఆయన పెర్ఫార్మెన్స్ అయితే కొన్ని సీక్వెన్స్లో సెకండ్ హాఫ్ ఏడుస్తూ చేసిన పెర్ఫార్మెన్స్ అబ్బాబాబాబా. అండ్ నారా రోహిత్ గారు చాలా సెటిల్డ్గా ఆయన ఎంతవరకు చేయాలో అంత పెర్ఫార్మెన్స్. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమా ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానానికి కనకమేడల గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బట్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ముగ్గురు మధ్యన బాండింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ స్క్రీన్ ప్లే వీక్ ఉంది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా రాసుకుంటే చాలా బాగుండేది అనిపించింది. మన నేటివిటీకి తగినట్టు ఇంకొంచెం ఎమోషన్ వర్కౌట్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. జయసూద్ గారు చనిపోయే సీన్ కానీ అలాంటివి కానీ ఎమోషన్ ఉంది అంటే మనకు ఆ ఫీల్డ్లో మనం వెళ్ళలేకపోయాం, ఎమోషన్ క్యారీ చేయలేకపోయాం. సో దానివల్ల అది ప్రాబ్లం తప్ప రెస్ట్ ఆఫ్ ద ఫిలిం సినిమా అయితే ఓకే. వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఒకసారి థియేటర్లో చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ సినిమా అయితే కంప్లీట్ యావరేజ్. కంబ్యాక్ విషయాల్లో ముగ్గురికి కూడా గట్టి సినిమా అన్న, అసలు తిరుగులేదు. సాయి శ్రీనివాస్ గారికి ఇక్కడ నుంచి వేరే లెవెల్ ఉంటుంది. అండ్ మనోజ్ అన్న నెక్స్ట్ లెవెల్. ఆయన గురించి అసలు చెప్పకల్లా శివుడు ఆజ్ఞ ఆయనకు వచ్చేసినట్టే చెప్పుకోవచ్చు అనమాట. శివయ్య కనికరించాడు ఆయన. శివయ్య అనకుండానే కనికరించారు ఆయన్ని. సినిమా చూసి వస్తున్నా అన్న, నిజంగా ఎలా ఉంటుందా అయిందని అనుకున్నా. 8 years తర్వాత ఏంటంటే మంచు మనోజ్ అనే పర్సన్ లేకపోతే ఈ సినిమానే లేదు భైరవం సినిమా. నిజంగా ఓవరాల్ గా మూవీ మొత్తంలో మెయిన్ హైలైట్ పర్సన్, మెయిన్ క్రూరత్వంగా డామినెంట్ గా కనిపించిన పర్సన్ ఎవరనంటే మంచు మనోజ్ అని చెప్తా. నిజంగా ఏం యాక్టింగ్ అన్న అది, ఆ విలనిజం కానీ ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే మామూలుగా బెల్లంకొండని కాస్త సెన్సిటివ్ గా స్లో మోషన్ లో చూపెట్టారు. కానీ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయింది భయ బెల్లంకొండ మాస్ ర్యాంపేజ్. అబ్బా హీరో అంటే వీడురా బాబు అన్నట్టు అనుకున్నాము. కానీ ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ సీన్ మాత్రం నిజంగా తోపన్న. ముగ్గురిని 3 రకాలుగా బ్యాలెన్స్ చేసి చూపెట్టిరు. మామూలుగా లేదు ఫైట్ సీన్. ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి ఒకటి ఎగరేస్తే అవతల నుంచి ఇంకోటి ఎగరేస్తాడు, మధ్యలో నుంచి అవతలకి ఎగరేస్తాడు. నిజంగా మామూలుగా లేదు. లాస్ట్ క్లైమాక్స్ 30 నిమిషాల ఫైట్ సీన్ మాత్రం నిజంగా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది భయ ఆన్ స్క్రీన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, ఎమోషనల్ పరంగా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఆడియన్స్ 1% కూడా డిసప్పాయింట్ అవ్వలేదు భయ. కానీ నారా రోహిత్ గారిని సెకండ్ హాఫ్ లో ఏంటంటే కాస్త నెగిటివ్ రోల్లో, నెగిటివ్ ఇంప్రెషన్ లో కాస్త అదొక డిసప్పాయింట్ చేసి తప్పితే, కానీ మూవీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఆడియన్స్ అక్కడ కూడా హనుమాన్ జంక్షన్ లాంటి మూవీ అని ఇంచుమించు హనుమాన్ జంక్షన్ లాంటి మూవీని అన్న. కాకపోతే హనుమాన్ జంక్షన్ అది పాత స్టోరీ. ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ట్రెండ్ లో వచ్చింది ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ ఇది. కాకపోతే ఓవరాల్ గా లాస్ట్ క్లైమాక్స్ సీన్ కాన్సెప్ట్ లో అర్థమైంది ఏంటంటే రేపటి నాడు నెక్స్ట్ వచ్చే తరమైనా సరే అందరం కలిసి ఉండేటట్టుగా నాకు మాట ఇవ్వరా అని చెప్పిండు చూసిరా. అది చాలా ఎమోషనల్ అనిపించింది అన్న. కానీ ఓవరాల్ గా సాంగ్స్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, ఓవరాల్ గా మూవీ మాత్రం ఎక్సలెంట్. ఈ సినిమాని చూస్తాను అన్న, తప్పకుండా చూస్తారు. కలేజా సినిమా అది ఎప్పటిదో పాత సినిమా, దానికి దీనికి ఏందన్న కంపారిజన్. కాకపోతే మంచు కలేజాకి పోయినాయి అంటే అది పాత సినిమా. ఇంకోటి అది ఇప్పుడు ఇది కొత్త సినిమా. పబ్లిక్ టాక్ పాజిటివ్ రెస్పాన్స్ ఎట్లుంటుందో దాన్ని బట్టి. కానీ ఓవరాల్ గా మూవీ అయితే బాగానే ఉందన్న. నాకు తెలిసి ఏంటంటే ఆడియన్స్ ఎవరు కూడా 1% కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం అయితే లేదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం సూపర్ అన్న, ఎక్సలెంట్. అసలు అది మాత్రం తోపు లెవెల్లో పెట్టారని చెప్పుకోవచ్చు నిజంగా.